మీరు చాలా పద్ధతిగా ఉంటారు. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కోసం, వ్యూస్ కోసం, ఫాలోవర్స్ కోసం అమ్మాయిలైతే ఒక రేంజ్‌లో ఎక్స్‌పోజింగ్ స్టార్ట్ జేసినారు. సరే వ్యూస్ వస్తాయి, డబ్బులొస్తాయేమో కానీ నువ్వు బయట తిరుగుతుంటే నిన్ను చూసి మనిషికి ఎన్ని టెన్షన్స్, ఎన్ని బాధలున్నా సాంగ్స్ వింటూనే అన్నీ మర్చిపోతారు. రింగు రింగుల జుట్టు పూల రంగాడై తిరిగావు ఆనాడు నా చుట్టూ. గుర్తుందా బావగున్న మామిడి చెట్టు ఎన్ని ఏండ్లైనా. మీరెందుకు అందరు హీరోయిన్స్ కొంచెం ఫేమ్ అవ్వగానే ఎక్స్‌పోజింగ్ చేస్తూ డ్రెస్‌లేసుకుంటారు. మీరెందుకు ఏసుకోరు? వాళ్ళకి తెలియాలి అది. నీకు మ్యారేజ్ అయింది కదా, పిల్లలు ఎట్లా పుట్టిండ్రు ఆ ఏజ్లా? నువ్వు పెట్టి ఒక కామెంట్ ఎలా ఉండాలంటే, హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ రవళిక. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో తను ఒక మంచి సింగర్. తన సాంగ్స్ కి ఇక్కడ ఇండియాలోనే కాదు యూఎస్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఒక యాంగిల్లో అయితే హీరోయిన్ లానే ఉంటది. సో నాకైతే అచ్చం జూనియర్ సాయి పల్లవి లానే అనిపిస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటా. తనే సింగర్ సుజాశ్రీ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. హాయ్ అండి. హాయ్ నమస్తే. బాగున్నారా? బాగున్నా. సో జనరల్ గా మనిషికి ఎన్ని టెన్షన్స్, ఎన్ని బాధలు ఉన్నా కానీ సాంగ్స్ వింటూనే అన్ని మర్చిపోతారు, రిలాక్స్ అవుతారు. ఈవెన్ డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు కూడా. అవును. సో ఇప్పుడు మీరు సాంగ్స్ పాడుతుంటారు. ఇప్పుడు నార్మల్ గా మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. సో ఎవరి ఇష్టం మీకు ఎక్కువ? అలానేం లేదు, అందరి ఇష్టమే. నాకు ఏ సాంగ్ చెవులకు వినడానికి నచ్చితే వాళ్ళందరి ఇష్టమే. స్పెషల్ అని ఎలా లేదు, ఎవరు లేదు. ఎలాంటి సాంగ్స్ నచ్చుతాయి మీకు ఎక్కువ? నాకు మెలోడీసే నచ్చుతాయి. మెలోడీస్. ఒక మెలోడీ సాంగ్ పాడరా? అంటే చరణార్జున్ అన్న రాసిండు కదా, ఫోక్ సాంగ్, మెలోడీ సాంగ్. ఓకే. రింగు రింగుల జుట్టు పూల రంగాడై తిరిగావు ఆనాడు నా చుట్టూ. గురుతుంద బావాగున్న మావిడి చెట్టు ఎన్ని ఏండ్లైన గుండెల్లోనే దాసింది గుట్టు. ఉత్తర మొకాన పత్తేరని పోతే సత్యమ్మ బిడ్డతో ఉత్తరమే పంపించావు. తెరిసి నీ చదువుతుంటే మనసెంతో మురిసి, కానీ నీదేమో రంగుల మేడ నాదేమో గుడిసి. అయినా ఒక దోపానం ఎందో ఈ గోసి, యాదికొచ్చి మధ్య అంతా నీ మీదే ధ్యాసే. ఆ పొద్దున లేసి మా యవ్వ వాళ్ళ ఎన సుత్తి చెబుతాది, నిన్ను హించి ఇంటంటే ఇంకా ఎన బుద్ధి అయితాది. నిద్దురలో నా రోజు నేను చేస్తా నీతో పంచాది, నువ్వే ఎదురుగా వస్తే చాలు మనసేముగా పోతాది. చారే పొయ్యి మీదుంటే వేస్తున్నా చాపత్తా, వెటకారంగా నన్ని చూస్తుంది ఊరంతా. మేడాలు మిద్దెలు వద్దు నా మీనమావ, నాకు అర్నావే ఇచ్చిన వేలచ్చు మమ్మోరు. నేటి నిమిషం కింద మళ్ళీ పువ్వులి మెరిసి ఆ నవ్వే చాలు నాకు తెలుసా బంగారు. మీరు వాడే ప్రతి సాంగ్ ఒక్కొక్కటి ఒక్కొక్క వేరియేషన్ లో అసలు చాలా బాగా ట్యూన్ చేసి పాడుతున్నారు. విని పాడమే, ఏది నచ్చితే అది. సో ఒక ప్యాషన్ ఉంది బాగా మీకు చిన్నప్పటి నుంచి. సో అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే మీరు సాంగ్స్ పాడడమేనా, ఓన్ గా ఏమైనా రాసారా సాంగ్స్? నేను రైటర్ అయితే కాదు, మామూలుగా ఏదైనా. బట్ ఏంటంటే మనకి కొన్ని సిచ్యువేషన్స్ కి సింక్ అయ్యేలాగా థాట్స్ వస్తుంటాయి కదా, అట్లా వస్తుంటాయి. వేరే సాంగ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, సిచ్యువేషన్ ని బట్టి ఆ ట్యూన్ లో సొంతంగా కూడా పాడు. ఒక 3-4 లైన్స్ ఎప్పుడైనా రాసారా అట్లా? అట్లా నేను అమెరికాలో ఒక ప్రోగ్రామ్ చేస్తుంటే పల్సర్ బైక్ ఝాన్సీ రమేష్ మాస్టర్ ఉన్నారు కదా, వాళ్ళు డాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలి, నేను యాంకరింగ్ చేస్తున్నా. వాళ్ళేమో లేరాడ, జనాలు ఇట్లే చూస్తున్నారు. ఇంకా వాళ్ళని ఆ పూటకు కొంచెం కూల్ గా పెట్టడానికి అప్పుడు అక్కడ దీపావళి పండుగ ఉండే. సో నేను దాని మీద అప్పటిదప్పుడే రాఖీ పండుగ పాటని దీపావళి పండుగ మీద కన్వర్ట్ చేసి పాడేసాను. సో ఒక్కసారి పాడతారా? నేను నెక్స్ట్ రాఖీ వస్తుంది. కాంతి మెరుపుతో వచ్చే దీపాల పండుగ, దూరదేశం నున్న నా కొడుక సింధూరుడా. దీపాల పండుగకి వస్తవని వాకిట్ల చూస్తున్నారు నా కొడుక. దీపాల పండుగకి వస్తవని వాకిట్ల చూస్తున్నారు నా కొడుక. సీర దేవాలని సింత పడుతున్నావా, డాలర్ ఇవ్వాలని దిగులు పడుతున్నావా. నీ సీర డాలర్ వద్దురో కొడుక, ఒక్క పారిరారో కొడుక. నీ సీర డాలర్ వద్దురో కొడుక, ఒక్క పారిరారో నా కొడుక.
ఏది పాడినా ఇంకా అప్పటికి వాళ్ళు వచ్చేసిండ్రు. కానీ ఆ సాంగ్ విన్నాక నెక్స్ట్ డే అక్కడ ఒక ఎన్ఆర్ఐ సార్ వచ్చి అమ్మా నువ్వు నిజంగా జీవితంలో చాలా ముందుకు వెళ్తావు, మాకందరికి మా అమ్మ నాన్నని గుర్తు చేసినావు. ఆ సిచ్యువేషన్ లో ఎవరైనా ఎట్లుంటారంటే ఒకరు రాలేరంటే వాళ్ళని కోప్పడతారు, కానీ నువ్వు ఆ టైమింగ్ ని నీ పాటతో బ్యాలెన్స్ చేసి ఒక టీమ్ కి మంచి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలో అది నీలో ఉంది, నువ్వు సక్సెస్ అవుతావని మా అందరికి కొంచెం కొంచెం అమౌంట్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది.